హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్. నేను మమతా అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేను ఏంటి నట్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ పట్టుకున్నాను అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, నేను పిల్లల కోసం అయితే నట్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అది యాక్చువల్గా నేను పిల్లలకు బూస్ట్, హార్లిక్స్ ఇవి ఇచ్చేదాన్ని అనమాట. సో నేను డాక్టర్ని అడిగాను, పిల్లలకి బూస్ట్, హార్లిక్స్ ఓకేనా అని చెప్పేసి, పెడియాషూర్ ఇవన్నీ ఉంటాయి కదా, సో పిల్లల గ్రోతింగ్కి యూస్ఫుల్ అవుతుందా అని చెప్పేసి నేను అడిగితే, మ్యాక్సిమం దాంట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో పర్లేదు అదైనా వాడచ్చు, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నట్స్తో అయితే పిల్లలకు మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పారనమాట. సో నేను డాక్టర్ చెప్పిన వేలో అయితే నట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మిల్క్లో యాడ్ చేయడానికి, పిల్లలకు డైలీ డ్రింక్ ఇస్తాం కదా మిల్క్, సో దాంట్లో నట్స్ పౌడర్ ఒక 1 స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. మ్యాక్సిమం 1 మంత్ to 1.5 మంత్ అవుతుంది నేను ఇవ్వడం. అదైతే కంప్లీట్ అయ్యిందనమాట. సో నట్స్ పౌడర్ ప్రిపేర్ చేయడానికి అయితే నేను ఇవన్నీ అయితే పట్టుకున్నాను. ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను లాంగ్ వీడియోలో షేర్ చేసుకుంటాను, షేర్ చేస్తాను చూడండి. నట్స్ పౌడర్ పిల్లలకి బ్రెయిన్ గ్రోతింగ్కి అండ్ వెయిట్ గ్రోతింగ్కి బాగా యూజ్ అవుతుందండి. అశ్విన్ అద్విన్కి ఇస్తున్నాను కదా, కొంచెం మంచి రిజల్టే ఉందన్నమాట. సో అది పౌడర్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తా ఏంటి అనేది లాంగ్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, అది చూడండి. ఇప్పుడైతే పిల్లలకి నేను నట్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, కానీ మంచి రిజల్ట్ ఉందండి. పిల్లలైతే మంచి గ్రోత్ అవుతారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, అశ్విన్కి అయితే ఆకలి కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఈ పౌడర్ మిల్క్లో వేసి ఇవ్వడం వల్ల. సో నేనైతే ఇది స్టార్ట్ చేశాను. ఎవరికైనా మీకు కూడా కావాలి అనుకుంటే నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.